హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 7-8 సంవత్సరాల పిల్లలకు వన్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్, అలాగే ప్లాజో పాయింట్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. నేను కుట్టబోయే డ్రెస్కి పిల్లలకి 2 మీటర్ క్లాత్ అయితే సరిపోతుందండి. నేను ఇక్కడ ఈ క్లాత్లో 2 మీటర్ తీసుకుంటున్నాను. ఇది మామూలుగా అయితే 5 మీటర్ క్లాత్ అండి. ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఈ 5 మీటర్ క్లాత్లో మనము 2 మీటర్ అయితే పాప కోసం తీసుకుంటున్నాను. కొలుచుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ క్లాత్ 5 మీటర్ వచ్చేసి మనకి 230 రూపాయలు పడిందండి. ఇది ప్యూర్ కాటన్లో అయితే ఉంది. మీకు కావాలనుకుంటే నేను దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి వెళ్ళి. 2 మీటర్ల క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే డబల్ ఫోల్డ్ వేసుకొని ఈ విధంగా 28 ఇంచెస్ ఇటు పొడవు, వెడల్పు 28 ఇంచెస్ వచ్చేటట్లు నేను కొలుసుకొని కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇటు పొడవు వచ్చేసి 28 ఇంచులు, వెడల్పు వచ్చేసి 28 ఇంచులు మనకు కావాలా. ఇట్లా మార్క్ వేసేసుకొని కట్ చేసేసుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, పొడవు వచ్చేసి 28, వెడల్పు 28 వచ్చేటట్టు చూసుకొని మనం క్లాత్ కట్ చేసుకోవాలా. ఇవి డబల్ ఫోల్డ్ వేశాను నేను 2 మడతల మీద. ఇక్కడ పొడవు వచ్చేసి 28 ఇంచులు తీసుకుంటున్నాను. అలాగే వెడల్పు కూడా 28 ఇంచుల వరకు ముందు కట్ చేసుకున్నాను కదా. ఆ తర్వాత దీన్ని కోన్ షేప్లో అయితే వేయండి. ఈ విధంగా కోన్ షేప్లో వేయండి. మనం అంబ్రెలా కటింగ్కి ఎలాగైతే కట్ చేసుకుంటామో ఆ విధంగా కోన్ షేప్లో అయితే వేయండి. ఇప్పుడు 5.5 ఇంచు తీసుకోండి. షోల్డరు అండ్ నెక్ మొత్తం కలిపి 5.5 ఇంచు తీసుకోవాలా. తర్వాత హార్మ్ హోల్డ్గా చంక డౌన్ కూడా 5.5 ఇంచులు తీసుకోండి. పిల్లలకి నేను చెప్పబోయే 7-8 సంవత్సరాల పిల్లలకి సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి నాకు 6 సరిపోతుంది. నేను చెస్ట్ వచ్చేసి 4 భాగాల మీద 6 తీసుకున్నాను. ఇక్కడ నెక్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను విడ్త్. నెక్ పొడవు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. నేను ముందు వెనక 2 కలిపి 3 ఇంచులు పెడుతున్నాను. నాకు సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ పొడవు వచ్చేసి మనం ఎక్కడైతే భుజం గీసుకున్నామో ఆ భుజం దగ్గర నుంచి 24 ఇంచులు కావాలా మనకి. ఆ 24 అనేది టేప్ అనేది ఇక్కడే పెట్టేసుకొని కింది పక్క మాత్రమే ఇట్లా జరుపుకుంటా 24 ఇంచుల వరకు మార్క్ వేసుకోండి. 24 ఇంచులు గుర్తుపెట్టుకొని 24 వరకు మార్క్ అయితే ఇలా చేసేసి ఇలా మొత్తం గీసేసుకొని ఒక రౌండ్ షేప్లో దాన్ని కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఖర్చు కింద గీయలేదు కదా, ఖర్చుకు కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా గీసుకుంటున్నాను. చూడండి, ఇది ఖర్చు కోసము, ఇది 2 ఇంచులు ఎక్స్ట్రా గీసుకున్నాను. ఇప్పుడు సేమ్ అదే ప్రకారం మొత్తం కట్ చేయండి. ఈ విధంగా కట్ చేసుకుంటారండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోలు మీకు మెసేజ్ అయితే వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ కట్ చేయండి. ఇప్పుడు నెక్ నేను రౌండే తీసుకున్నాను. ముందు వెనక 2 కలిపి నేను రౌండ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న దాన్ని పక్కనైతే పెట్టేసుకోండి. ఈ విధంగా మర్తేసి ఇక్కడ నేను కోన్ షేప్లో మిగిలిన పైన క్లాత్తో ఇట్లా క్రాస్ పీస్ ఒకసారి తీసి పెట్టుకుంటున్నాను. నెక్కి చంకకి క్రాస్ పీస్ వేయాలి కాబట్టి అవి తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ప్యాంట్ కటింగ్ చూద్దాం. ప్యాంట్ చూడండి, మనకు ప్యాంటు టోటల్ లెంత్ వచ్చేసి 31 కావాలా. ఇక్కడ 4 మడతలు వేసాను చూడండి. ప్యాంటు ఈ విధంగా 4 మడతలు తీసుకొని ఇక్కడ నేను 4 మడతల మీద ఇటు నడుము అయితే 11 ఇంచులు తీసుకుంటున్నాను. చూడండి, 11 ఇంచులు తీసుకున్నాను. ఇటు పొడవు వచ్చేసి మనకి 31 ఇంచు కావాలా. అంటే బెల్ట్కి కింద మడత పెట్టడానికి మొత్తం కలిపి 31 ఇంచు వరకు అయితే నేను గీసుకుంటున్నాను. ఇక్కడ కింద కాలు లూజ్ వచ్చేసి 8 ఇంచు వరకు నేను మార్క్ వేసుకుంటున్నాను. 8 ఇంచులు కావాలా. ఇక్కడ పైన 2 ఇంచుల వరకు ఒక గీత గీసుకోండి. తర్వాత కింద మనం ఇక్కడ 11 ఎంత గీసుకున్నామో కింద పిస్తా కూడా 11 ఇంచులు గీసుకోను. ఇప్పుడు ఆ 2 ఇంచులు గీసుకున్నాం కదా, ఆ 2 ఇంచులు అనేది మనము కొంచెం రౌండ్ తీసుకోవాలా పిస్తా కోసము. ఈ విధంగా అయితే గీసేసుకోండి. పైన బెల్ట్ కోసం గీసేసుకోవాలా. ఈ విధంగా గీసుకొని మనం మార్క్ చేసుకున్న దాన్ని బట్టి మొత్తం కట్ చేసుకోండి. ఆ పిస్తా తీసుకున్న మార్కు ఇక్కడ కింద కాళ్ళ దగ్గర 8 ఇంచులు తీసుకున్న కదా, అది మొత్తం కలుపుకొని ఇట్లా ఒక లైన్ గీసేసుకొని దాని ప్రకారం ఇట్లా మొత్తంగా ప్యాంట్ షేప్లో కట్ చేసుకోవాలా. ఈ విధంగా కట్ చేసుకోండి. మీకు ఈ వీడియో కానీ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ చెప్పడానికి నేను ట్రై చేస్తాను. లేదంటే ఇంకో వీడియోలో చూపిస్తాను క్లియర్గా.
ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసి పెట్టుకోవాలా. ఇప్పుడు ఈ పై టాప్ను కింది ప్యాంటును తీసి మడతేసి పక్కన పెట్టేసుకోండి ఈ రెండు. ఇంకా నెక్స్ట్ మనం కటింగ్ అది చూసేద్దాము. ఇప్పుడు కటింగ్ చూసేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ భాగం తీసుకుంటున్నాను, అంటే ఫ్రంట్ అంటే టాప్ భాగం తీసుకుంటున్నాను. ఫస్ట్ నేను టాప్ అయితే స్టిచ్చింగ్ చేయబోతున్నాను. ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఫస్ట్ మనము 2 భుజాలు ఉన్నాయి కదా, ఆ భుజాలు అనేది మొత్తం ఇలా జాయింట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ భుజాలు అనేది మొత్తం జాయింట్ చేసుకోవాలి. 2 పక్కల డబల్ స్టిచ్ అయితే వేసుకోండి మీరు. ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలా. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఈ విధంగా రౌండ్గా అయితే వస్తుంది. ఇప్పుడు మనము ముందు కట్ చేసుకున్నాం కదా క్రాస్ పీస్ అనేది, ఆ క్రాస్ పీస్ నెక్కి ఈ విధంగా అయితే మొత్తం కుట్టేసుకోవాలా. ఎందుకంటే మనం పైన లైనింగ్ వేయట్లేదు కాబట్టి, లైనింగ్ వేస్తే నెక్ తిప్పి వేయచ్చు, కాకపోతే లైనింగ్ లేదు కాబట్టి ఈ విధంగా నెక్ చుట్టూ పట్టీ అయితే వేసేసుకోవాలా. వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ పట్టీనే తీసుకోవాలా, అప్పుడు మనకి షేప్ బాగా వస్తుంది. ఈ విధంగా కుట్టేసుకోండి. ఇట్లా ఖర్చు పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫోల్డ్ అయితే వేసేసుకొని కుట్టుకోవాలా. ఈ విధంగా రౌండ్గా మొత్తం నెక్ అంతా ఖర్చు పెట్టేసుకోవాలా. ఇప్పుడు ఒక మడత పెట్టి కుట్టేసి మళ్ళీ ఆ మడతని మళ్ళీ మడత పెట్టి మళ్ళీ కుట్టుకోవాలా. అట్లా 3 సార్లు కుట్టుకోవాలా. అట్లా కుట్టుకుంటే నెక్ మనకి బాగుంటుంది ఫినిషింగ్. ఈ విధంగా కుట్టుకోండి. ఇప్పుడు సేమ్ అలాగే హ్యాండ్కు కూడా మనము పీస్ని జాయింట్ చేసుకోవాలా. చూడండి ఫస్ట్ ఈ విధంగా పైన పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోండి పూర్తిగా. ఈ విధంగా ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ దాన్ని మడిచి ఇంకో కుట్టు అయితే వేసేసుకుంటే హ్యాండ్కి పట్టిలాగా తయారవుతుంది. చూడండి ఇప్పుడు నేను వీడియోలు చూపిస్తున్నానండి. ఒకటేసారి డబల్ మడత వేసి కుట్టుకోండి, ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా డబల్ మడత అయితే వేసేసుకొని కుట్టండి, పట్టీ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా నేను 2 పక్కల అయితే కుట్టేసుకున్నాను. చూడండి చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఈ విధంగా కుట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడు సైడ్ వచ్చేసి మనం ఖర్చుకుంది కదా అక్కడ కుట్టేసుకోవాలా. మన సైజుని బట్టి, అంటే పిల్లల సైజుని బట్టి మొత్తం ఆడైతే కుట్టేసుకోండి. కింది వరకు చివరి వరకు 2 పక్కల డబల్ స్టిచ్చింగ్ వేసుకొని కుట్టేసుకోండి. ఇప్పుడు మిగిలిన కింది పక్క ఈ విధంగా మనం మడత పెట్టేసి కుట్టు వేసుకుంటే డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది. డబల్ ఫోల్డ్ అయితే వేసేసి ఇట్లా మడత పెట్టేసి కుట్టు వేసుకోండి చుట్టూ కింది పక్క. చూడండి డ్రెస్ అయిపోయిన తర్వాత డ్రెస్ అయితే ఈ విధంగా వస్తుంది. టాప్ అయితే పిల్లలకి ఇవి ఎండాకాలం వేయడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చే సమ్మర్లో చాలా బాగుంటుంది ఇట్లా అయితే. నెక్స్ట్ మనము ప్యాంట్ ఒక స్టిచ్చింగ్ అయితే చూసుకుందాము. చూడండి చూపిస్తున్నాను చూడండి, ప్యాంట్ ఒక స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఈ విధంగా సైడ్ వచ్చేసి మొత్తం పైనుంచి పిస్తా వరకు అయితే ఈ విధంగా జాయింట్ చేయాలి. ఈ 2 పక్కల ఇవి 2 పీసులు అయితే 2 కుట్లు వేసుకొని 2 పక్కల జాయింట్ చేసి పెట్టుకోవాలా. ఫస్ట్ ఈ విధంగా ఎప్పుడైనా సరే కుట్టు వేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ లోపలికే వేయండి, ఎందుకంటే క్లాత్ జారిపోకుండా ఉంటుంది. కుట్లు అనేది చాలా రోజులైతే వస్తుంది క్లాత్ కూడా. ఈ విధంగా 1/2 ఇంచ్ లోపలికే ఉండేటట్టు చూసుకోండి. ఒక కుట్టైతే వేసిన తర్వాత నేను మళ్ళీ పైన ఇంకో కుట్టైతే వేస్తున్నాను చూడండి. ఇలా వేయడం వల్ల పిల్లలు కదా కొంచెం పిస్తా దగ్గర చినిగిపోకుండా బాగా గట్టిగా ఉంటుంది పైన కుట్టు వేయడం వల్ల. పిల్లలకి ఏంటంటే తొందరగా చినిగిపోతాయి కదా, అట్లా కాకుండా అయితే ఈ విధంగా అయితే బాగుంటుంది, తొందరగా పోదు. నెక్స్ట్ పక్కల కూడా సేమ్ అట్నే స్టిచ్ వేసుకున్నాను నేను. ఇప్పుడు కాలు కింద ఉంది కదా మనం పెట్టుకున్నాం కదా ప్లాజో ప్యాంట్ కదా, ఆ కిందనే ఇట్లా డబల్ ఫోల్డ్ వేసి మడత పెట్టేసి ఇట్లా కుట్టుకోవాలా. 2 కాలు అయితే అలాగే కుట్టేసుకోవాలా. ఈ విధంగా 2 పక్కల వేసేసుకోవాలా. ఇది కూడా చూడండి నేను ఇప్పుడు కుట్టు వేస్తున్నా కదా, మళ్ళీ పక్కన ఇంకో కుట్టు కూడా వేయాలి కింద పక్కన, అప్పుడు గట్టిగా ఉంటుంది. చూడండి చూపిస్తా చూడండి, అటు పక్కనే కింది పక్క ఇంకో కుట్టు వేసుకుంటే అది కూడా చాలా గట్టిగా ఉంటుంది. అది ఒక పట్టిలాగా కనిపిస్తుంది అప్పుడు మనము కుట్టు వేయడం వల్ల కింద. ఈ విధంగానే 2 కాళ్ళు కూడా కుట్లు వేసేసుకొని పెట్టుకోవాలా. చూడండి ప్యాంట్ ఇంకా చాలా ఈజీ అండి ఇది. ఈ విధంగా కుట్టుకోవాలా 2.
ఇప్పుడు ప్యాంట్ యొక్క కాలర్ మడత పెట్టి చివరన ఇటు కుట్టు వేసుకోవాలా. చూడండి ఈ విధంగా చివరన అంటే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసి ఈ విధంగా కుట్టయితే వేసేసుకోవాలా. ఆ పక్క నుంచి ఈ పక్క వరకు పూర్తిగా చూడండి ఈ విధంగా అయితే డబల్ కుట్టయితే వేసుకోండి. వీడియో చూపిస్తున్న విధంగా ఈ విధంగా తిప్పేసి మళ్ళీ ఈ పక్క కూడా వేసేసుకోండి. తొందరగా చినిగిపోకుండా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఈ ఫ్యాబ్రిక్ ఒక లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి తీసుకోండి. ఇప్పుడు నడుము పట్టి దగ్గర బెల్ట్ కోసం మనము డబల్ మడత అయితే వేసుకోవాలా. అంటే ఫస్ట్ చిన్న మడత వేసుకొని నెక్స్ట్ పెద్ద మడత వేసేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను వీడియోలో ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలా. ఇది మొత్తం పూర్తిగా కుట్టుకోవద్దండి, ఒక 2 ఇంచుల వరకు గ్యాప్ ఉంచేసి మనము బయటికి రావాలా. చూడండి వీడియో చూపిస్తున్న విధంగా పూర్తిగా కుట్టేయకుండా ఒక 2 ఇంచుల వరకు కుట్టేసుకొని సరిపోతుంది. 2 ఇంచుల వరకు గ్యాప్ వదులుకోవాలా మనము. చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ మెసేజ్ రూపంలో అడగండి, నేనైతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దానికి ఒక పిన్నిస్ అనేది పెట్టుకొని, పెద్ద పిన్నిసే పెట్టుకోండి. ఇట్లా పెద్ద పిన్ను సహాయంతో లోపలికి గుచ్చేసుకొని ఈ పక్క నుంచి ఆ పక్కకు తెచ్చుకోండి ఎలాస్టిక్ అనేది. ఈ క్లాత్ అయితే చాలా బాగుంది అండి, నేను మీషోలో తీసుకున్నాను. దీనికి లైనింగ్ వేసుకోకపోయినా కానీ అవసరం లేదు. ఈ విధంగా మొత్తం దూర్ చేసేయండి. ఇప్పుడు నెమ్మదిగా ఇటు లాగుతూ ఉంటే మొత్తం సమానంగా వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎలాస్టిక్ జాయింట్ చేసేటప్పుడు మీరు చాలామంది ఇది ఇలా పెట్టి కుట్టేస్తారు, ఇదైతే వేయకండి. ఇట్లా పెట్టి కుట్టు వేయండి నేను చూపించే విధంగా. అప్పుడు మనకి ముందు పక్క లావుగా లేకుండా ఉంటుంది. నేను ఫస్ట్ పెట్టినట్టు మీరు కానీ స్టిచ్ వేస్తే ముందు పక్కన ఎత్తుకొని లావుగా ఉంటుంది, అది చూడడానికి అంత అనిపించదు, నీట్గా అనిపించదు. ఇలా కుట్టు వేయడం వల్ల ఏంటంటే బాగా మనకి బోటిక్ స్టైల్లో వస్తుంది లుక్ అయితే. ఈ విధంగా ట్రై చేయండి, బాగా రఫ్ చేయండి. ఒక 2-3 సార్లు రఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత మనము ఫస్ట్ 2 ఇంచుల గ్యాప్ వదులుకున్నాం కదా, ఆ క్లాత్ అనేది స్టిచ్ చేసుకోండి. ఇట్లా నేను చూపించే విధంగా అక్కడ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ మొత్తం కుట్టుకున్న తర్వాత అక్కడి నుంచే ఎలాస్టిక్ పైకి పాదం ఎక్కించి ఇట్లా ఇగ్గుకుంటూ ఒక మధ్యలో అనేది ఒక కుట్టు వేసుకోండి. ఇలా మధ్యలో కుట్టు వేసుకోవడం వల్ల మనకి ఎలాస్టిక్ అనేది అటువైపు ఇటువైపు తిరగకుండా అలాగే ఉండిపోతుంది. అంటే కొన్ని పెనబడుతూ ఉంటాయి కదా, అట్లా పెన తిరగకుండా ఇలా కుట్టు వేయడం వల్ల మనకి అలాగే ఉంటుంది. ఈ విధంగా వెనక సైడు ప్లస్ ముందు సైడు ఇటు ఇగ్గుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఎలాస్టిక్ అనేది. సెంటర్లో వేసేసుకోండి స్టిచ్. ఇంకా మనకి ప్యాంట్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎలాస్టిక్ నేను చూపిస్తాను చూడండి, ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇది ఈ విధంగా అయితే వచ్చింది. చూడండి ఈ విధంగా ఉంది. ఇప్పుడు మీకు డ్రెస్సు ప్యాంటు రెండైతే చూపిస్తాను చూడండి, ఈ విధంగా అయితే ఉంది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.